సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారీ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో 46 తులాల బంగారం, 20 తులాల వెండి, 10,000 రూపాయలను దుండగులు అపహరించారు. రాత్రి ఇంట్లో ఉన్నవారు నిద్రలో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేరు వేణుగోపాలరావు అండి. రామచంద్రపురం సాయినగర్ కాలనీలో ఉంటాము. మా ఇంట్లో రాత్రి థెఫ్ట్ జరిగిందండి, దొంగతనము. అయితే మేము బెడ్రూమ్లో కొనుక్కున్నాము. ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళారు. నైట్ 2 ఆ మధ్యలో సైడ్ డోర్ నుంచి డోర్ లాక్ తీసేసి ఇంట్లోకి వచ్చి మొత్తం ఆర్నమెంట్స్ 500 గ్రాములు బంగారు, 200 గ్రాములు వెండి, 10,000 క్యాష్ తీసుకెళ్ళారండి. ఇల్లంతా చిందరవందరగా లాగేశారు. గూడులో అన్నీ కారప్పొడి చల్లారు. ఇల్లంతా కారప్పొడి చల్లేశారు మొత్తం. నా పేరు వేణుగోపాలరావు అండి.